ఇంప్లిమెంట్ జిల్లా ఉపాధి కల్పన 1 year తర్వాత ఇంప్లిమెంట్ నేను రమ్మత్రాలు వచ్చాను సార్ 10 times వచ్చాను కలిసినప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకోండి మా దగ్గర లీవ్ ఉంది 1 year తర్వాత ఇన్ఫర్మేషన్ నా పేరు నోముల రాజేందర్ గౌడ్, మంచిర్యాల డిస్ట్రిక్ట్ మందమరి. నేను గత 2023 4వ నెల 20వ తారీఖు 1 year క్రితం సమాచార హక్కు చట్టంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆదిలాబాద్లో అప్లై చేయడం జరిగింది కలెక్టర్ గారికి. కలెక్టర్ గారి ద్వారా జిల్లా ఉపాధి కల్పన అధికారికి లెటర్ పోతే 1 year తర్వాత నాకు రిప్లై ఇవ్వడం జరిగింది. 1 సంవత్సర కాలం పట్టింది. సమాచార హక్కు చట్టాన్ని 30 రోజులలో ఇవ్వాలి, 1 year తర్వాత ఇచ్చారు. అది కూడా మా ఆఫీసులో సమాచారం లేదు అని చెప్తుంది. ఇది ఏంటిదని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చడం జరిగింది. పక్క జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి అక్రమాలు, ఉపాధి కల్పనలో చేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్లో ఎంప్లాయీస్కి అన్యాయం జరుగుతుందని చెప్పి హైకోర్టులో కేసు ఫైల్ అయినాక దాని తర్వాత ఇప్పుడు ఈ జిల్లాలో చలనం వచ్చి ఈ జిల్లాలో మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది కూడా ఏమి ఇచ్చారు, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, మా దగ్గర ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నామని ఇచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతున్నాము. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఉపాధి కల్పన అధికారి గారు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు కొన్ని ఏజెన్సీలకు దగ్గరై అమ్ముడు పోయి ఉద్యోగాలను అమ్ముకుంటూ విచ్చలవిడిగా నడిపిస్తున్నారు. కాబట్టి దయచేసి గమనించి ఇక్కడటువంటి చదువుకున్న ఎంప్లాయీస్కు ఉద్యోగాలు కల్పించి వాళ్ళకు రావాల్సిన హక్కులు ఈపీఎఫ్, ఈఎస్ఐలు, జీఎస్టీలు, గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్సులు అన్ని విధాలా కట్టించి చూడాలి. కాబట్టి ఈ జిల్లా ఉపాధి కల్పన అధికారిపై చర్యలు తీసుకొని వెంటనే ఈ దాని మీద ఎంక్వైరీ చేపించి సరైన న్యాయం ఎంప్లాయీస్కు జరిగేలా చూడాలని కోరుతున్నాను.